ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. నా చట్ట ప్రకారం నేను వేసినప్పటికీ, నా ధర్మం ప్రకారం నేను వేసినప్పటికీ, ఈ మోసగాళ్ళ చేతులలో నేను బలి అయినప్పటికీ, ఇదిగో నన్ను రక్షించేవాడు ఒక్కడే. నువ్వు ప్రతిదినము సేవిస్తున్న దేవుడు నిన్ను రక్షించునుగాక. ఎంత గొప్ప మాట అండి. ఒక్క అన్యుడు సర్వశక్తి గల దేవుని గురించి మాట్లాడుతున్న మాట. మనమందరము రొమ్ము విరుచుకొని నడవగలిగిన ఆ మాట. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశాడండి? 18వ వచనములో, ఆ నగరంలోనికి వచ్చి ఆ రాత్రంతా కూడా ఉపవాసం ఉండి నాట్యము వాయిద్యాలన్నీ కూడా ఆపివేసి నిద్రపట్టక తెల్లవారు వరకు మేల్చే ఉన్నాడు, కళ్ళు తెరిచే ఉన్నాడు. చప్పటి దేవుని మయపరచండి. ఇది ప్రేమ, దేవుని ప్రేమ, దేవుని భక్తులమైన ప్రేమ. దుష్టుడైతే దేవునికి భక్తుడికి దూరం చేయాలనుకుంటాడు, నాశనం చేయాలనుకుంటాడు. ఎప్పుడైనా మన సంఘాలలో, మన కుటుంబాలలో ఇదే నడుస్తుంది. ఎక్కడ మనము తావరం ఇస్తే, కొద్దిగా అవకాశం ఇస్తే మనలోనికి ప్రవేశిస్తాడు అపవాది. మనల్ని, మన కుటుంబ సభ్యులను నాశనం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనం కొద్దిగా అవకాశం ఇస్తే వాడికి మన సంఘాన్నే పాడు చేస్తాడు. మనం కొద్దిగా అవకాశం ఇస్తే గాన గ్రామాన్నే పాడు చేస్తాడండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, శాసనాలు చాలా గడ్డుగా ఉంటాయండి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది దుష్టుని క్రియ. చూడండి ఎంతమంది పోగుపన్నాడో దృష్టినికి. కానీ దేవుడికి ఒక్కడే, దేవుని పక్షాన ఒక్కడే, మరి ఒకడు రాజు దర్వేవేసు. ఎంత చక్కటి వాక్యం, ఎంత చక్కటి వాక్యం అండి. నీ పక్షాన ఎవరైనా ఉన్నారా? నిన్ను కాపాడటానికి ఎవరైనా ఉన్నారా? నిన్ను రక్షించడానికి ఎవరైనా ఉన్నారా? నా ప్రియ సహోదరి సహోదరా, ఆలోచన చేయి. రాజ్యం ఆలోచన చేయి. ఇటువంటి వాతావరణం వచ్చినప్పుడు, అపవాది నీ కుటుంబంలో నీలో ప్రవేశించినప్పుడు, నీ బ్రతుకు రోడ్డు మీదకి లాగాలనుకున్నప్పుడు, నీ కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగాలనుకున్నప్పుడు, గ్రామంలో అల్లరి చేయాలనుకున్నప్పుడు, అపవాది మనుషుల ద్వారా నిన్ను కాపాడగలిగిన వాడు ఎవడన్నా ఉన్నాడా అని నేను అడుగుతున్నాను. నిన్ను ఆదరించేవాడు ఎవడన్నా ఉన్నాడా అని అడుగుతున్నాను. యెహోవాను దేవుని నుంచి దూరం చేసింది ఆకాను వాడు, అపవాది. ఆకాను ప్రవేశించి ఆలోచన చేయండి. ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేయాలి? ఉపవాస ప్రార్థనలు బలహీనతను తెలుసుకోవటానికి, విషయము పొందటానికి, మోసగాళ్ళు ఎవరో తెలుసుకోవటానికి, అబద్ధకులు ఎవరో తెలుసుకోవటానికి, మన మీద దాడి చేసేవాడు ఎవరో తెలుసుకోవటానికి, వారి గురించి ప్రార్థనలు చేయటానికి, వారి గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టడానికి ఉపవాస ప్రార్థన కూడికలు. ఒట్టు పుణ్యానిక కాదు, లోతైన భావానికి వెళ్తే మీకు తెలుస్తుంది. పైపైన నడితే తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఆది కాండంలోకి మనం చూస్తే గాన దేవుడు తన రూపంలో ఆదామును సృజించుకొని నిర్మించుకొని సంతోషపడినాడు. ఏదోని తోటకు తీసుకెళ్ళాడు, ఏదోని తోటలో ఉంచాడు. ఆయన జ్ఞానము వివేకమే కాదు, వివేచన జ్ఞానం కూడా ఆయనకు దయచేశాడు ఆదాముకు. ఎప్పుడు ఏ సమయంలో ఏది వచ్చినా కానీ అది ఇట్టే పసిగట్టగలిగిన జ్ఞానం అయింది. ప్రైజ్ ది లార్డ్. కాపలుగా పెట్టాడు, సంతోషించాడు. బేష్, నేను నిర్మించిన నరుడు చాలా గొప్పవాడు,
నాకన్నా కొద్దిగా తక్కువే అన్ని జ్ఞానాలు నాతో మాట పంచుకుంటున్న వాడని సంతోషపడినాడు. అర్థమైందా? ఎట్లా సంతోషపడినాడంటే, ఆదాముని గాఢ నిద్రకి వెళ్ళి పంపి ఆదాము దగ్గరికి ఒక మాట అంతకన్నా ముందు ఆదికాండము 2వ అధ్యాయం 20-21 వచ్చిన చదువుమా. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులను పేర్లు పెట్టాను. ఎవరు చూడు, ఎంత జ్ఞానమో, నరుడికి ఎంత జ్ఞానం ఉందో చూడు. అయ్యే జీవిస్తున్న విధానాన్ని బట్టి, అయ్యే మాట్లాడుతున్న తీరును బట్టి వాటికి పేర్లు పెట్టేశాడు ఆదాము. ఒక నరుడుకున్న జ్ఞానము, నరుడుకున్న వివేచన జ్ఞానాన్ని మనం పొగడక తప్పదు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత 21. అప్పుడు దేవుడైన యెహోవా అతన్ని నిద్రించినప్పుడు ప్రక్కటి ఎముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముగా పూడ్చివేసెను. దేవుడైన యెహోవా స్త్రీగా నిర్మించి ఆమెను తీసుకొని వచ్చెను. చూడు, తెలుసా ఆదాముకి ఎట్లా తెలుసు? గాఢ నిద్రలో వెళ్ళిపోయాడు కదా, ఆయన ఎముకల నుంచి ఒక ఎముక ఇలా దేవుడు తీసినట్టు అతనికి ఎట్లా తెలిసిందే? దాన్ని వివేచన జ్ఞానం అంటారు. ప్రైజ్ ది లార్డ్. దాన్నే జ్ఞానం కలిగిన వాడు అంటారు. చూసావా? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములలో మాంసమా, నువ్వు నరులలో నుంచి తీయమన్నావు గనుక నీవు పేరు నారి. చప్పకు దేవుని మహిమపరచండి. ఇంత జ్ఞానము కలిగిన వాడు ఆదాము. ఎందుకు చెప్పానో తెలుసా ఈ మాటలన్నీ? ఎందుకు చెప్పా? అపవాది సర్పాన్ని సాదృశ్యము చేసుకొని సర్పంలో ప్రవేశించి అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చింది. ఆదాము ఉన్నప్పుడు వస్తే ఆదాము చెప్పే వచ్చాడు, ఏయ్ అపవాది, సర్పము నుంచి బడిగిరా అంటాడు. తప్పగా అంటాడు. ఎందుకంటే ఆదాముకు తెలిసిపోయేది ఇది అపవాది అని. అందుకని పొంచాడు, చూశాడు, వేచి చూశాడు. ఆదాము లేని సమయంలో ఒంటరిగా ఉన్న అవ్వ దగ్గరికి వచ్చాడు. అవ్వతో సంభాషించాడు, మాట్లాడాడు. అవ్వను మోసం చేశాడు. నా ప్రియ సహోదరి సహోదర, అవ్వను మోసం చేయటం వలన దేవుడికి ఆదాముకును దూరమయ్యారు. ప్రైజ్ ది లార్డ్. పగ పెంచారు. పగ పెంచారా లేదా? దూరం ఎలగొట్టాడా లేదా? ఏదో తోట నుంచి దేవుడు ఎలగొట్టాడు. దేవుడై దూరమయ్యాడు. ఆదాము దూరం అయిపోయాడు. ఆమె ప్రేమ ఎవడు చేశాడు? ఇది అపవాది చేసింది. ఎవరి ద్వారా చేసింది? సర్పము ద్వారా. ఈరోజు మన ఇండ్లలో చాలా సర్పాలు ఉన్నాయండి. మన సంఘాలలో చాలా సర్పాలు ఉన్నాయండి. కొన్ని సర్పాలు కాటేస్తాయి, కొన్ని సర్పాలు బుసలు కొడుతూ తిరుగుతాయి, భయపెడుతుంటాయి. ప్రైజ్ ది లార్డ్. జీవితాలనే పాడు చేస్తుంటాయి. అందుకే అపవాది దాన్ని తల చెదగొట్టను రా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను శిలవలో అపవాది తల చెదగొట్టాను, మీరు భూమిన ఇది కనపడినప్పుడు దాన్ని తల చెదగొట్టను రా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆడోళ్ళకు కానుపులు నొప్పి ఎందుకు వస్తుంది తెలుసా? దేవుడు ఎందుకు పెట్టేవాళ్ళు తెలుసా? అవ్వకు నువ్వు వేదన పడి ప్రసవిస్తావు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు తెలుసా? ఒక నరుడిని నిర్మించి ఆ నరుడితో నేను సావాసం చేస్తూ సంతోషిస్తూ ఆనందిస్తుంటే నా కుమారుని నాకు దూరం చేశావు. ఒక తండ్రి ఒక కుమారునికి దూరం అయితే ఎంత వేదన కలుగుతుందో, ఒక తండ్రికి కుమారుడు దూరం అయితే తండ్రికి ఎంత బాధ కలుగుతుందో, ఎంత మనసు కష్టం కలుగుతుందో నీకు తెలియాలి అవ్వా. అవ్వా, అది నువ్వు భరించాలి, నీకు తెలియాలి. ఒక కుమారుని కంటే
ఆ కణక ముందు నువ్వు ఎంత బాధపడతావో, ఎంత వేదనకు గురవుతావో, ఆ తర్వాత ఆ కుమారుడు బయటకు వచ్చినప్పుడు నీకు తెలియాలి, నేను పడిన బాధ, నేను అనుభవించిన బాధ, నేను మదన పడిన బాధ, నా కుమారుడు నాకు దూరమైనప్పుడు, నా ఆదాము నాకు దూరమైనప్పుడు, నా నరుడు నాకు దూరమైనప్పుడు ఎంత తల్లడిల్లిపోయానో, ఎంత బాధకు గురయ్యానో, ఎంత వేదనకు గురయ్యానో, ఆ బాధ ఆ వేదన నువ్వు పడాలి. ఇది సారాంశం. ఒక తండ్రి బాధ ఒక స్త్రీ అనుభవించడానికి కారకురాలైంది. చూసావా, బిడ్డ పుట్టగానే బాధంతా మర్చిపోతారు, ఆ వేదనంతా, ఆ కష్టమంతా మర్చిపోతారు. కానీ నా దేవుడు మర్చిపోలే, నా దేవుడు మర్చిపోలే. దూరం చేసిన నా కుమారుని మళ్ళీ దగ్గరికి తీసుకోవాలి, నేను ఏమి చేయాలని బాధపడినాడు, ఆలోచన చేశాడు, మరొక బాధను కలగజేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా యేసయ్యను పాపము లేకుండా జన్మింపజేశాడు. పాపములో పడిపోయి దేవునికి దూరమైన ఆదాము స్థానములో మరొక దేవుని బిడ్డ అయిన యేసుక్రీస్తు వారిని పాపము లేకుండా జన్మింపజేశాడు. ఆ పాపము లేకుండా పెంచాడు. పాపము లేకుండా ఆ పాపము పరిహార నిమిత్తము కలవరి శిలువలో రక్తాన్ని చిందించేసేశాడు. సకల మానవుల పాప పరిహారం చేసి ఈరోజు తన బిడ్డలను తన ఎద్దకు చేర్చుకొని సంతోషిస్తున్నాడు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను సృజించిన దేవుడు ఎంత ప్రణాళిక ఉందో తెలుసా? ఈ వాక్యము ఎవరు అర్థం ఎవరు చెప్తారు, ఎవరు బోధిస్తారు మీకు? ఎంత వేదన గురయ్యాడు. ఒక కొడుకును దూరం చేసుకున్నాడు, ఒక కొడుకును సిలువలో వేలాడదీశాడు. ఒక కొడుకు దూరం అవుతాడు, తన దగ్గరికి రాకుండా మాట్లాడకుండా చేయడానికి ఒక కొడుకు ప్రాణాన్ని బలియాగం చేశాడు దుష్టుడు. ఎంత కఠినమైన పరీక్ష నా దేవుడికి అనుభవించాడు. ఎవరి వలన? ఎవరి వలన చెప్పండి? అపవాది వలన. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ యెహోషువా, ఏమయ్యా ఇక్కడ నేల వరకు ముఖం మోపుకొని ఎందుకు నా దగ్గర నువ్వు విజ్ఞాపనం చేస్తున్నావు లే అని చెప్పి 11వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనం. ఎవరు? ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను మీరి ఉన్నారు, తీసుకొని దొంగిలి బొంకి తన సామాన్లో దాచి ఉంచారు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. దేవుని కనుదృష్టికి మరుగైందే ఉందా? నువ్వు ఎక్కడ దాగుతున్నావో, ఎక్కడ కూర్చుంటున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరిని సిద్ధపాటు చేస్తున్నావో, ఎక్కడ ప్రయాణం చేస్తున్నావో, ఏమి చేస్తున్నావో సమస్తమును చూడగలిగిన దేవుడు. మనుషులు చెప్పలేకపోయాడు, కానీ యెహోషువకు దేవుడు చెప్పాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు గుర్తుంచుకోవాలి ఈ విషయాన్ని. 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు వెనుకకు తిరిగి శాపగ్రస్తులైనవారు మీ మధ్యన ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేయండి, నేను మీకు తోడే ఉండను. అందుకే నీకు తోడే కాకుండా వదిలిపోయాను, అందుకే నువ్వు అపజయం పాలయ్యావు, అందుకే నీ ఉద్యోగం రాలేదు, అందుకే నీకు పెళ్లి కాలేదు, అందుకే నీ వ్యాపారంలో ఫెయిల్ అయిపోయావు, అందుకే నీ భక్తి జీవితంలో ఫెయిల్ అయిపోయావు, అందుకే నీకు అనారోగ్యం వచ్చింది. నీ ఆరోగ్యం బాగపోవటానికి కారణం అదే. నిన్ను నేను వదిలివేశా. ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబం, నువ్వు ఇల్లు కట్టకలేకపోయావు, అందుకే నువ్వు వదిలేశాను కాబట్టి నువ్వు ఇల్లు కట్టకలేకపోయావు. నేను వదిలేశాను కాబట్టి నీకు సంతానం లేదు, నేను వదిలివేశాను కాబట్టి నీకు అభివృద్ధి లేదు, నేను వదిలేశాను కాబట్టి నీ పొలంలో
ధాన్యం పండలేదు, వరదలు వచ్చాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు తోడే ఉంటే చాలా గొప్పగా ఉంటుంది. నిర్మూలం చేయి అన్నాడు. అప్పుడు యెహోషువ లేచాడు. ఎవర్రా వాడు? సామాన్లో దోచినవాడు. రే గోత్రాల రాజుగా నిలాంటిరా అన్నాడు. నిలబెట్టాడు. ఒక్కొక్కరిని చూసుకుంటూ వెళ్ళాడు. ఎవడు ఎప్పుడు వచ్చిందో సింహపు గోత్రమో వచ్చిందో ఈ గోత్రమో వాళ్ళే అన్నాడు దేవుడు. ప్రైజ్ లార్డ్. ఈ గోత్రం వాళ్ళందరినీ లైన్లో నిలబెట్టాడు. ఎప్పుడు ఆకాను వచ్చాడు, ఈడే అని అన్నాడు. ప్రైజ్ లార్డ్. 25వ వచనం చూస్తే రాళ్ళతో కొట్టి చంపారంట వాళ్ళ ఆస్తిని, బిడ్డలను, భార్యను అందరినీ. ఆకాను లోయలో రాళ్ళ గుట్టలో పడి చచ్చారు వాళ్ళంతా. ప్రైజ్ లార్డ్. శిక్షించాడు దేవుడు. మనము కూడా పాపముని నిర్మూలన చేస్తేనే దేవుని బిడ్డలుగా జీవిస్తాం. పాపం ఉన్నంత కాలం మన అభివృద్ధిలోకి రాం. దుష్టుల చేయి కలిపినంత వరకు, దుష్టులతో సావాసం ఉన్నంత వరకు, అపవాద సావాసం ఉన్నంత వరకు దేవుని బిడ్డలను దూరం చేసిన ఆ బాధ దేవుడు భరించాడు. ఏదో ఒక రోజు నిన్ను ఏం చేస్తాడో, ఆకాన్ని లాగినట్టు నిన్ను బయటికి లాగుతాడు. ఆకాన్ని శిక్షించినట్టు నిన్ను శిక్షిస్తాడు. శిక్షకు పాత్రుడు కాక తప్పదు. ప్రైజ్ లార్డ్. బైబిల్ చదవటమే కాదు, గ్రహించండి. నేను ఎవరికి స్థానం ఇస్తున్నాను? నా హృదయంలో నా దేవునికి ఇస్తున్నానా, అపవాదికి ఇస్తున్నానా? ఈ వాక్యం అయిన తర్వాత పరిశీలన చేసుకుని ప్రార్థన చేద్దాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. రాజు ఏకోవజామున లేచి ఆ యొక్క సింహాల గుహ దగ్గరికి వచ్చి గద్గస్వరముతో 19వ వచనం రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుచున్నా నీ దేవుడు నిన్ను రక్షించరా అని అతనిని అడిగగా, అందుకు దానియేలు ప్రైజ్ లార్డ్ చెప్పండి, దేవుని మహిమపరచండి. రాజా నువ్వు చిరకాలము జీవించునుగాక. చదువుమా. నేను దేవుని దృష్టిలో పాపము చేయలేదు, నిర్దోషిని గనక తన దూతను పంపించి సింహములో ఏ హాని జరగకుండా వాటి నోళ్ళు మూయించను. చప్పట్లే గట్టిగా దేవుని మహిమపరచండి. నువ్వు న్యాయమైన బిడ్డవైతే, భక్తిమంతుడివి, భక్తురాలైతే నువ్వు ఎప్పటికీ విజయం నీదే. కొంతకాలమే నీకు శ్రమ, కొంతకాలమే నీకు బాధ, ఆ తర్వాత నీకు విజయమే. వెంటనే అన్నాడు, రాజా నేను నీ దృష్టికి కూడా నిర్దోషిని కదా అని అన్నప్పుడు దానియేలు, బాబు నువ్వు నిర్దోషివేరా బాబు, రేయ్ బంటులారా బయటికి లాగనరా దానియేలు అన్నాడు. ప్రైజ్ లార్డ్. బయటికి తీశారంట. 23వ వచనం తల్లి. బయటికి తీశాను. ఏ హానియో కడగలేదు. ఆజు ఆజ్ఞయ్యగా ఇది అండర్లైన్ చేసుకొని, ఆజు ఆజ్ఞ ఇవ్వగా దానియేలు మీద నింద మోపిన. ఈరోజు చాలా చులకాగా అబద్ధం ఆడతారు, చాలా చులకాగా నిందలు మోపుతారు, చాలా చులకాగా క్షణాల్లో నిందలు మోపుతారు, అబద్ధం ఆడతారు, మోసపు మాటలు చెప్తారు. అపవాది గుణలక్షణం కలిగిన వారు, అపవాది వాడుకుంటున్న మనుషులు. ప్రైజ్ లార్డ్. దేవుని బిడ్డల పట్ల, దేవుని పట్ల ఆసక్తి కలిగిన బిడ్డల పట్ల ఇది నీకు శిక్షకే కానీ మంచికి కాదు. రాజు ఆజ్ఞ ఇవ్వగా వారిని పట్టుకొచ్చి, చదువురా, వారి భార్యలు సైతం పడదోసిరి. అడుగునకు రాక మునిపే ఎగిరి గంతులు వేసి వారిని ముట్టుకొని ఎముకలు కటకట కటకట పటపట కొరికినాయంట. హల్లెలూయా. మళ్ళీ దానియేలు ఎందుకు కొరకలే?
మళ్ళీ దానియేలు కూడా మనిషేగా. ఆలోచన చేయండి. ఈరోజు ఆకాను రాళ్ళతో కొట్టి భార్య బిడ్డలను ఆస్తిని అన్నిటిను తగలేసి రాళ్ళగుట్టగా మార్చాడు దేవుడు. ఇక్కడ దానియేలు మీద వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతి ఒక్కరి సింహంలో వారి భార్య బిడ్డలను హతం చేశాడు. అపవాదిని తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ఏ ఆదామును మోసం చేశాడో, ఏ దేవునికి దూరం చేశాడో, ఆ అపవాది తల కల్వరి శిలువలో నా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా తల చెదగొట్టాడు. వాడికి విజయమే లేకుండా అన్ని అపజయాలే. ప్రైజ్ ది లార్డ్. నా ప్రభు వారికి విజయం కలుగునుగాక, నా యేసుకే విజయం కలుగునుగాక. ఇది బలహీనుల యొక్క బలహీనతను బట్టి ఈ శ్వాసులకు దేవునికి వేడమి చేసే ఈ గొప్ప సందేశాన్ని నీ హృదయాలలో పదిలపరుచుకోండి. మీ గృహాలలో కానీ మీ సంఘాలలో కానీ వెతికి చూసుకొని జాగ్రత్త పడండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ప్రభువా, మేము ఆకాన్ లాంటి వాళ్ళం కాకూడదు. మేము ఆ 120 మంది అధిపతుల వలె ఆ ఇద్దరు ప్రధాన వాళ్ళ వలె మేము కాకూడదు ప్రభువా. అపవాదికి మా హృదయాల్లో తావు ఇవ్వకూడదు ప్రభువా. నీకే మేము తావు ఇవ్వాలని ప్రార్థన చేద్దామా? అయ్యా, ఉపవాస ప్రార్థనలో ఉన్న శక్తి ఏంటో మేము చూసాం. అయ్యా, రాజుగారి ఉపవాస ప్రార్థన శక్తి ఏంటో మేము చూసాం. రాజుగారి ఉపవాస ప్రార్థన ఆలకించిన దేవా, దానియేలుకి హాని జరగకుండా సింహపు నోళ్ళను మూసించిన దేవా, నాయనా మాకు ఎటువంటి హాని జరగకుండా, మా కుటుంబంలో ఏ గడిబిడి జరగకుండా, మా కుటుంబాలు శుభకార్యాలు జరిగేలాగా, మా బిడ్డలకు శుభకార్యాలు జరిగేలాగా, నా బిడ్డలకు సంతానం కలిగేలాగిన, ఓ అప్పుల బాధ రుణ బాధలను తీర్చమనేలాగా ప్రభువా, మాకు మేము ఉపవాస ప్రార్థన చేయగల స్థితి మాకు దయచేయి ప్రభువా. మా గురించి మా సంఘ కాపరి ఉపవాస ప్రార్థన చేయగల స్థితి మాకు దయచేయి ప్రభువా. చేయండి ప్రార్థన. ఈరోజు న్యాయం చేయవాడు దేవుడే, అద్భుతం చేయవాడు దేవుడే, ఆశ్చర్య కార్యాలు జరిగించువాడు దేవుడే, మహిమ కార్యాలు జరిగించువాడు దేవుడే, నిన్ను నన్ను ఆదుకునేవాడు దేవుడే. ఆ కారణం ప్రభువా, వాటి వారం మనం కాకూడదు. ఆ కాంతిలో అని మనం ఉండకూడదు ప్రభా. వానిలాగా మేము ఉండకూడదు ప్రభా. నాయనా, వాడిని మా నుంచి దూరం చేయి ప్రభా అని ప్రార్థన చేయి. యేసయ్యా నీకు స్తోత్రం. గొప్ప కార్యం, గొప్ప కార్యం, గొప్ప కార్యం చేయి. సృష్టికర్తమైన దేవా, ఒక్క ఆదాముని నీకు దూరం చేస్తే ఎంత వేదన పడినావో, నీ దాసులను మేము దూరం చేస్తే, నీ బిడ్డల ప్రార్థన పరులను మీకు దూరం చేస్తే, నీ పాటలు పాడే వారిని దూరం చేస్తే ఎంత వేదన పడతావో ప్రభువా, ఈరోజు వాక్యం ద్వారా మాకు బయలుపరిచావయ్యా. అయ్యా, స్త్రీలకు వేదన అందుకేనేమో అయ్యా, ప్రసవ వేదన తెలియటానికే కదా ప్రభువా. నువ్వు ఎంత బాధపడుతున్నావో, ఎంత వేదన పడుతున్నావో, ఎంత కృంగావో ఒక్క స్త్రీ ప్రసవ వేదన ద్వారా నువ్వు బయలుపరిచావు ప్రభువా. నీ యొక్క మనసులో ఉన్న మాట. హల్లెలూయా. మమ్మల్ని కాపాడు ప్రభువా. మీ సేవకుల నోట చక్కని మాటలు ప్రభు, మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు స్తోత్రాలు. సేవకులను దీవించండి, ఈ పరిచర్ను ఆశీర్వదించండి, సేవకురాలకు మంచి ఆరోగ్యము దయచేయండి, టీవీ పరిచర్ను దీవించండి, వారి యొక్క కుమారుల కుటుంబాలు, కుమార్తె కుటుంబం యేసు నామములో ఆశీర్వాదకరంగా ఉందురుగాక. ఈ పరిచర్ అనేకులకు దీవెనకరంగా ఉండునుగాక, విశాలపరచబడునుగాక, విరోధంగా ప్రతి ఆటంకము తొలగిపోవునుగాక, ఈ బలిపీఠం మండునుగాక. ఈ సేవకులను బలపరచండి, వృద్ధాప్యమందు సిగురించను వాగ్దానం మీరు నెరవేర్చండి. కూడి వచ్చిన బిడ్డలందరూ బట్టి స్తుతిస్తూ ముందున్న కార్యక్రమాన్ని ఆశీర్వదించమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభా. రామకమటమ్మ వృద్ధురాలు ప్రభా, 70 పైన ఉంటాయి ప్రభా వయసు. తన కుమారుడు యొక్క అనారోగ్య పరిస్థితి వలన అల్లాడిపోయింది ప్రభా. ప్రత్యేకించి వచ్చి ప్రార్థనలు చేయించుకున్నది ప్రభా.
ఇదిగో నాయన కుమారుని మీరు ముట్టారు తండ్రి, మీకు స్వస్థపరిచారు తండ్రి, మీకు స్తోత్రాలు. తన భార్య ప్రార్థన, తన బిడ్డల యొక్క మనవరాల ప్రార్థన, రామకోటమ్మ ప్రార్థన, నీ సేవకుడి ప్రార్థన, ఇక్కడ కూడి ఉన్న సంఘ బిడ్డల ప్రార్థన మీరు ఆలకించిన దేవా, నేను మహిమ పొందిన తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ఈరోజు స్వస్థపరిచి క్షేమంగా మా మధ్యకు నడిపించినందుకు మీ స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నాయన తల్లిగారు కుమారుడు వచ్చిన సంతోషమైన నీ సన్నిధికి అర్పణ తీసుకొచ్చింది ప్రభా, స్వీకరించమని అడుగుచున్నాను. ఆనాడు ఏబేలు అర్పణములు అంగీకరించిన నా ప్రభువా, నేడు రామకోటమ్మ అర్పణములు తన కుమారుడైన శ్రీనివాసరావు పేరు తీసుకుని వచ్చి మీరు అంగీకరించండి నా తండ్రి. శ్రీనివాసరావుని దీవించండి, వారి బిడ్డలను దీవించండి, భార్యను దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి, వారికి మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుచున్నాను. వృద్ధాపాయంలో ఉన్న రామకోటమ్మను చీరతో నుంచి పాదం వరకు మీ గాయమైన రక్తంతో తాకండి ప్రభా. నరములు, కండరములు, ఎముకలు బలపరచండి. ఇప్పటి వరకు ప్రభా మీరు నాతో ఉన్నందుకు మీ స్తోత్రాలు. నన్ను మీ శిలవ సట్టును మరుగుపరుచుకున్నందుకు మీ స్తోత్రాలు. సూటిగా స్పష్టంగా మాట్లాడినందుకు మీ స్తోత్రాలు. నాయనా, సర్వశక్తి గల దేవుడికి తన భక్తులకు నాయనా మధ్యలో అపవాది ప్రవేశించి ఎలా ఎడమ చేయాలని ప్రయత్నం చేసినప్పటికీ వాడికి సాధ్యము కాలేదు ప్రభా, వాడికి సాధ్యము కాలేదు ప్రభా. మీ ప్రేమను మా నుంచి దూరం చేయటానికి, మేము చేస్తున్న విజ్ఞాపనలు మా యొక్క భక్తిని మీ నుంచి దూరం చేయటానికి ఈ లోక సంబంధం అపవాదికి ఏ అర్హత లేకుండా కూల్చివేసిన తండ్రి మీకు స్తుతులు, స్తోత్రాలు. లేఖనాల ద్వారా రుజువుపరిచావు తండ్రి, మీకు వందనాలయా. విజయము మీదే, విజయము నీ భక్తులదే. అపవాది వాని మనుషులు పతనమైపోయారు ప్రభా, నాశనమయ్యారు నా తండ్రి. నేడు కూడా అట్టి నాశనం అవునుగాక, నీకు వ్యతిరేకమైన మనుషులు నాశనం అవునుగాక, నీకు వ్యతిరేకమైన నడుస్తున్నటువంటి అపవాది క్రియలు నాశనం అవునుగాక, వాని యొక్క పండాంగాలు నాశనం అవునుగాక, వాడు దుష్టుడు దూరం అవునుగాక, సంఘాలకు దూరం అవునుగాక, కుటుంబాలకు దూరం అవునుగాక, దేశానికి దూరం అవునుగాక. నీ సంఘ బిడ్డలు వర్ధిల్లునుగాక, నీ సంఘం కుటుంబాలు వర్ధిల్లునుగాక. నువ్వు దీవించినంతకాలం దీవించబడునుగాక. నువ్వే దీవించి ఆశీర్వదించమని ఈ చిన్ని ప్రార్థన మీ పాస్టర్ను చేసుకుని ప్రతిఫలం దయచేయమని మా ప్రభుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. హోలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి హోలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమా